జూలై 1లోగా ప్రభుత్వ జూనియర్ కళాశాల దుకాణాల మడిగలు ఖాళీ చేయాలి. పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర ప్రాంగణంలో ఉన్న దుకాణ సముదాయాల లీజుదారులకు అధికారులు ఆఖరి నోటీసు జారీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జూలై 1, 2026లోగా షాపులను పూర్తిగా ఖాళీ చేసి కళాశాల యాజమాన్యానికి అప్పగించాలని స్పష్టం చేశారు. 2021లో కుదిరిన లీజ్ ఒప్పందం మార్చి 2024 31తో ముగిసినప్పటికీ కొందరు లీజుదారులు ఇప్పటికీ దుకాణాలను ఖాళీ చేయలేదు. ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాల మేరకు కొత్త బహిరంగ వేలం నిర్వహించాల్సి ఉండటంతో ప్రస్తుతం ఉన్న దుకాణాలను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. అదేవిధంగా పెరిగిన అద్దె బకాయిలు, విద్యుత్ బిల్లుల బకాయిలను వెంటనే చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. లీజుదారులకు రావలసిన డిపాజిట్ మొత్తాన్ని నిబంధనల ప్రకారం తిరిగి చెల్లిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్ మౌఖిక ఆదేశాల మేరకు తుది హెచ్చరిక జారీ చేశారు. గడువులోగా షాపులను ఖాళీ చేయని పక్షంలో జిల్లా పరిపాలన, పోలీస్ శాఖ సహాయంతో దుకాణాలను బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని అధికారులు హెచ్చరించారు. జూనియర్ కళాశాల బాలుర ఆధీనంలో రాజీవ్ రహదారి వైపు 24 దుకాణ సముదాయం ఉంది. దానికి 2024 వరకు లీజుకు ఇవ్వబడింది. 2024 మార్చిలో లీజు పూర్తయింది. తదుపరి రెన్యువల్ కోసము కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారంగా చేసుకోవాలని లీజుదారులు అప్పటి ప్రిన్సిపల్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా వారు ప్రిన్సిపల్ గారు కమిషనర్ గారికి రాసిన ఉత్తర్వు ప్రకారంగా రెన్యువల్ ఆటోమేటిక్గా కాకుండా ఓపెన్ టెండర్ ద్వారా దుకాణ సముదాయాన్ని వేలం వేసి కొత్త కిరాయిని నిర్ణయించాల్సిందిగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా దుకాణ సముదాయంలో ఉన్నటువంటి యజమానులందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు 5 నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ అందులో ఒక్కరు మాత్రమే స్పందించి మడిగని స్వాధీనం చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళందరినీ ఖాళీ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినందున ఈరోజు సమావేశానికి అందరినీ పిలిచి వారికి మరి నోటీసుని ఇవ్వడం జరిగింది. జూలై 1లోపు వారు ఖాళీ చేయకపోతే పోలీసుల ద్వారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా సహకారం తీసుకొని వాళ్ళని బలవంతంగానైనా ఖాళీ చేయించాల్సిందిగా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. అదే విషయం లీజుకు తీసుకున్న వ్యక్తులందరికీ తెలియజేయడం జరిగింది.